రాగం తానం పల్లవి మూడవ భాగం. రెండవ భాగంలో పాటలి తండ్రి గురించి మొత్తంగా తెలుసుకుంటుంది. తండ్రిని అసహించుకుంటుంది. ఎలాగైనా భావి జీవితంలో తండ్రిని కలవాలని భావిస్తుంది. కథ కొనసాగుతుంది. భరత్ ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు చదువుకుంటూ కూర్చుంటాడు. అతనికి తెలియని లెక్కలు వగైరాలు ఏమన్నా ఉంటే ఓ అరగంట చెబుతాడు సమీర్. తల్లికి వంటలో సాయం చేస్తూ జాకెట్లకి గౌన్లకి గుండీలు వేస్తూ తల్లికి ప్రతి పనిలోనూ సాయంగా ఉంటుంది పాటలి. సమీర్ గదిలోకి వచ్చి మడిచిపెట్టిన కాగితాల బొత్తి తీసి, అక్క కథలు రాస్తున్నావేమిటి అని అడగబోయి రైటింగ్ తల్లిదిగా తోచి టక్కున నోరు మూసుకుని అక్కడే కూర్చొని చదవసాగాడు. చటుక్కున గదిలోకి పని మీద వచ్చిన పాటలి తమ్ముడు ఏం చదువుతున్నాడో గ్రహించి కొంచెం భయపడింది. అది చదివితే తనకే నసాళాన్ని కంటిపోయింది. అలాంటిది స్వతహాగా ఆవేశపరుడైన తమ్ముడు చదివి ఏం రభస చేస్తాడో అని హడలిన. తండ్రి ఎక్కడున్నాడో తెలియదుగా, తెలిస్తే ఏ చాకో తీసుకొని పోతాడని భయపడొచ్చు అనుకుంటూ తనంతానే సంభాళించుకుంది. ఆ కథంతా 6 గంటలో చదివిన సమీర్ వీరాంజనేయుడే అయ్యాడు. అది కేవలం కల్పిత గాథ కాదని, తన తల్లి బండలైన బ్రతుకుదేనని గ్రహించడానికి అతనికి 2 నిమిషాలు కూడా పట్టలేదు. ఆ కాగితాలు మడిచి అలాగే పట్టుకుని టపీమని లేచి నిలబడి అమ్మా అంటూ గావుకేక పెట్టాడు. ఆ అరుపు గజగజ వణికింది సంగీత. అతని చేతిలో ఉన్న కాగితాలు చూసి సంగతి గ్రహించేసింది. అలాంటి కిరాతకుడిని ఎందుకమ్మా క్షమించి వదిలేశావు? నీకు మాకు ఇంత ద్రోహం చేసిన వ్యక్తిని నువ్వు కూడా కోర్టుకి ఏర్పించి అల్లరి చేసి బుద్ధొచ్చేట్లు చేయకపోయావా అన్నాడు ఆగ్రహోదగ్రుడవుతూ. నాయనా సమీర్, నువ్వు పెద్దవాడివయ్యావు, చదువుకున్నావు. నా అంతటి వాడివైన నీకు నేను చెప్పగలిగిన దాన్ని కాదు, కానీ ఒక్క విషయం మాత్రం అనకుండా ఉండలేను. మీరు ఈనాడు అన్నారే, ఆనాడు నా శ్రేయస్సు కోరేవారంతా అన్నారు, కానీ నేను వినిపించుకోలేదు. ఎందుకంటే కేసు పెట్టి ఆయన్ని రచ్చకెక్కించి శారీరకంగా ఏవో శిక్షలు వేయించగలం, కానీ ఆయన మనసులో లేని చోటు తెప్పించగలమా? అయ్యో, నా మూర్ఖత్వానికి వాళ్ళు బలి అయ్యారే అన్న సంతాపం ఆయనలో ఏ మూలన్నా కలగనప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏదో ఒక్క శుభక్షణంలో ఆయన మనసు స్థిమితపడి న్యాయ అన్యాయాలు ధర్మాధర్మాలు విచారించుకుంటే తను చేసింది తప్పేనన్న భావం ఆయనకే వస్తుంది. అది చాలు. మనిషిలో ఎప్పుడైతే మానవుడు మేల్కొని రాక్షసుడు కన్నుమూస్తాడో ఆ క్షణంలోనే మహాసంఘర్షణ బయలుదేరుతుంది. చివరికి అదే ఇంతింతై వటుడింతై అన్నట్లు ఆయన నరనరంలోనూ శాఖోపశాఖలుగా విస్తరించి ఎక్కడా నిలవనీయకుండా చేస్తుంది. అందుకే టైం రావాలి అంటారు పెద్దలు. మార్పెప్పుడు మానసికంగా కలగాలి, కానీ అదిలించి బెదిరించి కొట్టి తిట్టి మనం ఏమీ మార్చలేం. పైపెచ్చు మాటకి మాట పెరగడం, రెచ్చిపోవడం, దాంతో కక్షలు ప్రబలడం, అవి తీర్చుకోవడానికి రకరకాల పద్ధతులు అవలంబించడం, ఇవన్నీ దేనికి నాయనా? అసూయ ద్వేషాలతో రగిలిన అన్నదమ్ముల చరిత్ర కురుక్షేత్ర సంగ్రామంతో గాని చల్లారలేదని మహాభారతం చెప్పింది. కొట్టి పారేస్తావా? ఆ అన్నదమ్ముల పోరాటం వారి ఒక్కరి మధ్య జరిగిందా? ఎంతమంది అమాయక ప్రాణులు సేవాధర్మం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారో తెలియదు. ఏదో ఆయన మానానాయన్ని ఉండని నన్ను అన్యాయం చేసిన మీ కన్నతండ్రి మీద మీరు గౌరవం కనబర్చి వాళ్ళ జోలికి పోకుండా మీ బ్రతుకులేవో మీరు బ్రతకండి. ఆయన వదిలినంత మాత్రాన మనం చచ్చిపోయామా? ఏదో భగవంతుడు నాకింత విద్య ఇచ్చాడు, దాంతో కష్టమో సుఖమో మిమ్మల్ని ఇలాగా పెంచి పెద్ద చేసి నా శక్తి మేరకు చదువులు చెప్పించాను. నేను బ్రతికినన్నాళ్ళు బ్రతుకుతానా? నేనున్నంతకాలం ఆయన్ని ఏమీ తూలనాడకండి. ఆ తర్వాత మీరెలాగూ నేను చెప్పిన మాట వినరు. ఆయన ఎక్కడున్నా వెతికి తగు పెంచుకుంటారు. చివరికి పోరాటంలో ఆయన ఏమవుతారో మీరేమవుతారో నాకు తెలియదు. ఎవరేమైనా చూడటానికి నేనుండనుగా అంటూ కళ్ళు తుడుచుకుంటూ పెరట్లోని తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి చతికిలబడింది. తల్లి అన్న మాటలకి అట్టే నిలబడి ఎప్పటికో తేరుకున్నారు అక్క తమ్ముళ్ళు. అమ్మ అంత శాంతికాముకురాలు ఈ ఇండియా మొత్తం మీద ఉండరు అన్నాడు చిరాగ్గా సమీర్. మరే ఆవిడ శాంత స్వభావానికి భిన్నంగా విప్లవకారుల్లా మనం పుట్టడం విడ్డూరం కదా అంటూ జవాబిచ్చింది పాటలి. బహుశా మనకి నాన్నపోలికి వచ్చిందేమో వ్యాఖ్యానించాడు సమీర్. అంతే అయి ఉంటుంది. అయితే సీనియర్ విప్లవకారుణ్ణి రీసెర్చ్ వర్క్ ఎప్పటి నుంచి ప్రారంభిద్దాం అని అడిగింది పాటలి. ఉండు, తొందరపడితే ఎలా? నా పరీక్షలు పూర్తి కాని సెలవుల్లో కాలక్షేపం క్రింద మొదలు పెడదాం. ఓకే అంటూ నవ్వింది పాటలి. సమీర్ ఉత్సాహంగా స్నానానికి వెళ్ళిపోయాడు.
కాగి చల్లారిన పాలలాంటి సంగీతకి, పొంగే పాల వంటి పాటలికి, సమీర్కి ఎక్కడో అక్కడ ఘర్షణ రాక మానదు కదా. అలా తులసికోట దగ్గర చతికిలబడిన సంగీత ఎప్పటికో తేరుకొని లోపలికి వచ్చేసరికి పాటలి కూర తిరగమోత వేస్తూ కనిపించింది. పాటలి, నేను కూర చేస్తాను కానీ నువ్వు త్వరగా స్నానం చేసి ఆ జాకెట్ల పంచూడు అనేసరికి వెళ్ళిపోయింది పాటలి. పాటలి బయటకొచ్చింది. అప్పుడే పోస్ట్ మ్యాన్ ఒక కవరు ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. తన పేరుతో వచ్చిన ఆ ఉత్తరం ఎక్కడి నుంచా అని క్షణం విస్తుపోతూనే విప్పింది పాటలి. కుమారి పాటలీదేవికి నమస్తే, నేను గుర్తుండే ఉంటాను హర్నాథ్నని. ఆ రోజు ఉదయం లేస్తూనే మీ ముఖం చూశాను. ఏదో శుభం కలగకపోదని అనుకున్నాను. ఆ మాట అన్నాను కూడా. అది అక్షరాలా నెరవేరింది. నాకు ఆ రోజునే ఆనంద్ అండ్ కంపెనీకి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది. వెళ్ళాను. 8th వండర్ అన్నట్లు నేను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. రేపు అంటే మీకు ఈ ఉత్తరం అందే రోజున నేను ఆఫీస్లో జాయిన్ అవుతానన్నమాట. జీతం 350. ప్రైవేట్ కంపెనీ. మరి ఈ ఉత్తరం అందగానే లెటర్ రాస్తారుగా హర్నాథ్. ఆ ఉత్తరం చదువుకోగానే పాటలికి చాలా సంతోషం కలిగింది. పోనీలే, పాపం అతని శ్రమ ఫలించిందని అనుకుంటూ మరోసారి ఆ ఉత్తరం చదువుకుంది. తల్లి లేదు, స్కూలుకు వెళ్ళిపోయింది. ఉంటే చాలా సంతోషించేది. తల్లి మాట గుర్తుకు రాగానే ఇంతకు మునుపు ఈ ఉద్యోగాల కోసమే తల్లితో తన అన్నమాటలు గుర్తుకొచ్చాయి. అతనికి నాకా పోటీ ఉద్యోగం విషయంలో అని తను అనడం, తల్లి ఎవరికి వచ్చినా సంతోషించాలి అని అనడం అన్నీ స్ఫురణకొచ్చి, ఆప్తుల విషయంలో కాదు మంచివారి విషయంలో వాళ్ళకి మేలు జరిగితే తను తప్పకుండా సంతోషిస్తుంది అనుకుంది తనలో తనే. వెంటనే కాగితం కలం తీసుకుని ఉత్తరం రాసేదాకా మనసాగలేదు. శ్రీ హర్నాథ్ గారికి నమస్తే. మీరు రాసిన లెటర్ చేరింది. ముందుగా మీరు ఉద్యోగస్తులైనందుకు నా కంగ్రాచ్యులేషన్స్ అందుకోండి. మీ శ్రమ ఫలించి మీ మనసులో గూడు కట్టుకున్న నిరాశ నిస్పృహలు తొలగిపోయే ఉంటాయని ఆశిస్తాను. మీ అమ్మగారికి నా నమస్కారాలు తెలియజేయండి. పాటలి. ఆ ఉత్తరం రాసి కవర్లో పెట్టి అప్పుడే పోస్ట్ చేసి వచ్చింది. భరత్ అన్నం తిని కూర్చొని హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఎండాకాలం కనుక అందరికీ ఒంటిపూటబడి తల్లి కూడా 1 గంట అయ్యేసరికి వచ్చేస్తుంది. భరత్, నీకేం చదవాలనుందిరా అని అడిగింది నవ్వుతూనే. ఇంటర్ సీనియర్ పరీక్షకి హాజరవుతున్నాడతను. భరత్ నవ్వి, నాకు డాక్టర్ చదవాలనుంది. గ్రూప్ కూడా సైన్సే కదా. బీఎస్సీ చదివి అదృష్టం ఉంటే ఎంబీబీఎస్కి వెళ్తాను. ఎంట్రన్స్ పరీక్షలకి వెళ్ళి చూడరా, సెలెక్ట్ అయితే చేరిపోవచ్చు అంది ఉత్సాహంగా. మరి ఆ వివరాలన్నీ కనుక్కుంటావా? గుంటూరు మెడికల్ కాలేజీకి అప్లై చేయనా అని అడిగాడు సంతోషంగా. అతని ఉత్సాహం గమనించి ఎలాగైనా భరత్ని ఎంబీబీఎస్ చదివించాలన్న గట్టి పట్టుదల కలిగింది పాటలికి. తల్లి చెమటలు కక్కుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టే వరకు అలా భరత్ భవిష్యత్తును గురించి ఆలోచిస్తూనే ఉంది. ఏమిటే పాటలి అలా ఉన్నావు? నువ్వు తమ్ముళ్ళు భోజనాలు చేశారా అని అడిగింది కాళ్ళు కడుక్కుంటూ. చేశాం, నువ్వు కానిచ్చిరా అంది తల్లి తెచ్చిన వారపత్రిక అందుకుంటూ. సంగీత లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో భోజనం చేసొచ్చింది. నీ చిన్న కొడుకు ఎంబీబీఎస్ చదువుతాడట అంది పాటలి వారపత్రిక మూస్తూ. ఆ మాటకి నవ్వింది సంగీత. ఎందుకమ్మా నవ్వుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగింది పాటలి. ఎందుకా, ఉట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కుతుందా అని. ఇప్పుడు బీఎస్సీ చదివించడం ఎలాగాని నేను తికమక పడుతుంటే ఎంబీబీఎస్ ఎక్కడ చదువుతాడే, మనకి డబ్బేది అని అడిగింది సంగీత దిగులుగా. తల్లి అన్నమాటలో అసత్యం ఏమీ లేదు గనక మౌనం వహించింది పాటలి. తనకేదో ఉద్యోగం వస్తే తల్లితో పోట్లాడినా బాగుంటుంది, తనకే ఆధారం లేంది తమ్ముడి కోసం ఏం పోట్లాడుతుంది అనుకుంటూ. మీ ఫ్రెండు గాయత్రీదేవి గారి అబ్బాయి హర్నాథ్కి ఉద్యోగం వచ్చిందట, ఉత్తరం రాశాడు అంది. ఆ మాటకి కలువ పువ్వులా వికసించింది సంగీత ముఖం. ఏదోలే, దాని కష్టం ఫలించింది అంది సంబరంగా. ఇంకా నాకు కూడా ఎక్కడన్నా దొరికితే బాగుండు అంది పాటలి మళ్ళీ వారపత్రిక అందుకుంటూ. దొరుకుతుందిలేమ్మా, ఆదుర్దా పడితే దొరుకుతాయా అంది ఓదార్పుగా సంగీత. నువ్వు చదువుతావా? నేను చదివియనా? సీరియల్స్ చదివిస్తాను అంటూ అందుకుంది సంగీత వారపత్రిక. తల్లికిచ్చి కాసేపు పడుకుంటే సరే అనుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది పాటలి. ఆమె కళ్ళ ముందు హర్నాథ్ ప్రత్యక్షమయ్యాడు. చామన ఛాయ కంటే ఓ రంగు ఎరుపు, దానికి తగ్గట్లు పొడుగుకు సరిపడిన లావుతో చూపరలనిట్లే ఆకర్షిస్తాడు. వీటన్నింటికీ మించి మాట, మన్నన ఉంది, మర్యాద ఉంది. అవి చాలు అనుకుంటూ కళ్ళు మూసుకుంది. కలలో ఓసారి హర్నాథ్ కనిపించాడు, మరోసారి గోవర్ధన్ రావు కనిపించాడు, మరోసారి లీలామాత్రంగా తండ్రి కనిపించాడు. ఉలిక్కిపడి లేచింది. చివరికి తనకి పిచ్చెక్కాలా ఉంది. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఉద్యోగం దొరకలేదన్న బాధ, కన్నతండ్రి ఇలా చేశాడే అన్న కసి,
మనసును బగ్గున మండిస్తున్నాయి. ఈ 2 సమస్యలు సాల్వ్ కావు. తన హృదయ ఆరాటం తీరదు అనుకుంటూ లేచింది పాటలి. కాలచక్రంలో మరో నెల గడిచిపోయింది. భరత్, సమీర్ పరీక్షలు రాసొచ్చారు. తల్లికి కూడా సెలవులైన పరీక్ష పేపర్లున్నాయి దిద్దుకోవడానికి. జాకెట్లుంటాయి కుట్టుకోవడానికి. ఎప్పుడూ ఏదో పని ఉంటూనే ఉంటుంది సంగీతకి. ఎటొచ్చి ఏ కాలక్షేపం కానిది తమకే. అక్క, మన రీసెర్చ్ వర్క్కి మంచి రోజు చూడు అన్నాడు నవ్వుతూ. తల్లి వినకుండా, చూద్దాంరా, ముందు దాని సంగతి అలా ఉంచు. భరత్ ఎంట్రన్స్ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేలా చూడు. పాస్ అయితే నువ్వు నేను రాళ్ళు మోసైనా వాడిని చదివిద్దాం. వాడు డాక్టర్ అయితే వాడొక గొప్ప సాధనం మనకి అన్నాడు సమీర్ నవ్వుతూ. ఆ నాన్న విషయం కొంతకాలం మర్చిపోరా. ఆ మహానుభావుడు ఉన్నాడో లేడో తీరా మనం కష్టపడి కనుక్కునేసరికి అతగాడు లేకుండా పోతే చివరికి మనం కొండను తవ్వి ఎలకను పట్టినట్లుంటుంది మనకు. ముందు మన భవిష్యత్తు చూసుకోవాలి. ఆ తర్వాత కాలక్షేపం మొదలు పెట్టాలి. సమీర్ మాట్లాడలేదు. టైపు షార్ట్ హ్యాండ్ పరీక్షకు వెళ్ళాడు. అది పాస్ అయ్యాడు కూడా. మరి తనకి ఉద్యోగం ఎప్పటికొస్తుందో తనకే కాదు, తనని పుట్టించిన దేవుడికి కూడా తెలియదనుకుంటూ నిట్టూర్చాడు. దేశంలో నిరుద్యోగ సమస్య వెర్రితలలు వేస్తుంటే పరిష్కార మార్గం మాత్రం చూపు మేరలో కనిపించదు. విద్యాలయాల్లో తయారయ్యే విద్యావంతుల సంఖ్యతో పాటు నిరుద్యోగ సమస్య కూడా ప్రబలమవుతోంది. తనకి ముందు నుంచి కళ్ళు కాయలు కాసేలే ఎదురు చూసే తనకంటే ఎక్కువ చదివిన వాళ్ళు, తనలాంటి వారు ఈ బందర్లో ఎందరున్నారో తనకే తెలియదు అనుకుంటూ ఏ విధంగా తనకి పురుష లక్షణం ఏర్పడుతుందా అన్న ఆలోచనలతో సతమతమయ్యాడు. జూలై నెల వచ్చింది. మామూలుగా స్కూల్కు హాజరవుతోంది సంగీత. ఆ రోజు ఉత్తరం చూసి పాటలి ఉబ్బి తబ్బిబ్బైంది. కుమారి పాటలికి, మా ఆఫీస్లో ఒక వ్యాకెన్సీ ఏర్పడింది. తగిన వ్యక్తిని నన్నే వేసుకోమని మా బాస్ అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ అనుకోండి. అంచేత నాకు మీకంటే తగిన వారెవరూ లేరనిపించి తెలియజేస్తున్నాను. వెంటనే అప్లికేషన్ ఫామ్ పంపి ఎల్లుండి బయలుదేరండి. నేరుగా మా ఇంట్లో దిగితే మంచిది. దిగు అడ్రస్ ఆఫీస్ది కూడా ఇస్తున్నాను. హర్నాథ్. అది తల్లి స్కూల్కి వెళ్ళి చూపించి వచ్చేదాకా మనసాగలేదు పాటలికి. కూతురు తెచ్చిన శుభవార్తకి ఆనందభరితురాలైంది సంగీత. ఇంటికి వెళ్ళి అన్నీ రాసి పోస్ట్ చేయమ్మా అంది ఆప్యాయంగా. వెళ్తానమ్మా, ముందు నీకే చెప్పాలని వచ్చాను అంటూ వెంటనే ఇంటికి వెళ్ళిపోయింది. సమీర్ బయట నుంచి అప్పుడే వచ్చి, ఏమిటక్కయ్యా అంత హుషారుగా ఉన్నావు అని అడిగాడు. ఆ ఉత్తరం చూపించింది. రైట్, అయితే ఇకనేం మా అక్కయ్య కుమారి పాటలీదేవి గారు ఉద్యోగస్తురాలైపోతుందన్నమాట. సరే, ఇల్లు అలగ్గానే పండగ అవుతుందా? నీ ముఖానప్పుడే పండక్కళ వచ్చేసిందని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు సమీర్. వెంటనే అన్నీ రాసి పోస్ట్ చేసి మంచి చీరలు 2 సర్ఫ్లో పెట్టుకుని జాడించి ఆరేసుకుంది. పక్క వాళ్ళింట్లోంచి ఐరన్ తెచ్చుకొని ఆ సాయంత్రం ఆ 2 ఇస్త్రీ చేసుకుంది. మొత్తానికి అన్నీ సిద్ధం చేసుకుని ఆ రోజు కోసం ఎదురు చూడసాగింది. ఆమె ఎదురు చూస్తున్న కొద్దీ టైం అసలు కదలడం మానేసింది. ఆమె కంగారు చూసి తనలో తనే నవ్వుకున్నాడు సమీర్. పాపం, ఆమె ఎదురు చూడగా ఆమె మొర భగవంతుడు ఆలకించినట్టు ఎల్లుండి రానే వచ్చింది. సాగర జలంలా ఎగిసిపడే హృదయంతో బయలుదేరింది విజయవాడకు. తల్లి కనకదుర్గ, నా బిడ్డను చల్లగా చూసి ఆమెకి ఆ ఉద్యోగం దొరికాల చూడు అని నమస్కరించింది సంగీత. అక్క, నీకు ఉద్యోగం రాగానే నాకేమైనా దొరుకుతుందేమో కాస్త చూడు అన్నాడు సమీర్ బస్ ఎక్కించడానికొచ్చి. ఆ మాటకు నవ్వింది పాటలి. తమ్ముడి కేసు నవ్వుతూ చూస్తూ, ఏదో సామెత చెప్పినట్లుంది, ఆలు లేదు చూలు లేదు అన్నట్లుంది నీ వరుస. నాకు రావాలి, అక్కడేమైనా అవకాశం ఉండాలి అంటూ జవాబిచ్చింది. బస్సు కదిలే వరకు ఉండి ఇంటికొచ్చాడు సమీర్. బందర్ నుంచి విజయవాడ వచ్చిన పాటలి ముందు గాయత్రీదేవి ఇంటికే వెళ్ళింది. అప్పటికి హర్నాథ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. గాయత్రి మాత్రం ఆ రోజు సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయింది. చిరునవ్వు ముఖంతో ఆహ్వానించింది పాటలిని. అబ్బాయి ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడమ్మా, నువ్వు రాగానే పంపమని అంటూ కాఫీ అందించింది. ఆమె కళ్ళల్లో తృప్తి తొణికిసలాడుతుంటే ఆ ఆనందం చూసి తన తల్లి కూడా అంత సంతృప్తిగా జవాబివ్వగలిగే మధుర క్షణాలను తమ జీవితాల్లో వెల్లివిరుస్తాయా అనుకుంది. కష్టాలలో కాలిపోయే తన తల్లికి, గాజులాంటి హృదయంతో తప్పించే తన మాతృమూర్తికి ఏనాటికి సంతోషం లభిస్తుంది అనుకుంటూ ఆ కాఫీ తాగింది. అడ్రస్ తీసి మరోసారి చూసుకుని వెళ్ళొస్తానండి అంది పాటలి. గాయత్రి ఎలా వెళ్లాలో, ఎంత దూరమో, ఏ సందో అన్నీ గుర్తులు చెప్పి రిక్షా కూడా తనే మాట్లాడి ఎక్కించి పంపింది. ఆనంద్ అండ్ కంపెనీ దగ్గరకు వచ్చేసరికి చాలా త్వరగానే తెలిసిపోయింది ఆఫీసు అనుకుంటూ రిక్షా డబ్బులిచ్చి పంపి మెల్లగా గేట్ తీసుకుని లోపలికి ప్రవేశించింది. ఎవరు కావాలమ్మా అని అడిగాడు డేవిడ్ గుమ్మంలోనే. హర్నాథ్ గారున్నారా?
ఉన్నారంటూ లోపలికి వెళ్ళి చెప్పాడు. వెంటనే తీసుకురమ్మన్నట్లు తలాడించాడు హర్నాథ్. పాటలి లోపలికొస్తూనే వినయంగా నమస్కరించింది. హర్నాథ్ నవ్వుతూ కుర్చీ చూపించాడు. కుర్చీలో కూర్చుంటూ ఒకసారి విస్మయంగా హర్నాథ్ని చూసింది. ఆనాడు ఉద్యోగం దొరకలేదన్న బెంగతో చిక్కినట్లున్న హర్నాథ్కి ఈనాడు మేనేజర్ హోదాలో ఉన్న హర్నాథ్కి ఎక్కడా పోలికలేదు. అసలే ఆకర్షణీయమైన అతను నీడ పట్టున ఉద్యోగం చేస్తూ ఏ దిగులు లేకపోతే నిగ్గుదేలి మరింత అందంగా కనిపిస్తున్నాడు. ఆనాడు ఉద్యోగం ఇప్పుడు మేనేజర్ ర్యాంక్లో ఉండేసరికి హోదా, డబ్బు అన్నీ పెరిగిపోయి మరింత టీవీగా కనిపిస్తున్నాడు. ఏమిటలా వింతగా చూస్తున్నారు అని అడిగాడు నవ్వుతూ. మీలో ఎంత మార్పు వచ్చిందా అని తడుముకోకుండా చెప్పింది పాటలి. ఆ మాటకు నవ్వి ఉద్యోగం దొరికితే నీలోనూ మార్పు వస్తుంది అని బదులిచ్చాడు. ఏదో మీ దయ వల్ల అలా జరిగితే జీవితాంతం రుణపడి ఉంటాను కొంటెగా అంది పాటలి. అందుకేగా మరి అందాల బొమ్మ నాకు రుణపడి ఉండాలన్న కోరికతోనే కదూ నీకు ఉత్తరం రాసింది అంత చిలిపిగా జవాబిచ్చాడు హర్నాథ్. మేనేజర్ గారు అయ్యేసరికి మాటలు జోరుగా వస్తున్నాయే అంటూ నవ్వింది పాటలి. ఆమె కాగితాలు, సర్టిఫికెట్లు పరిశీలించడం లాంటి లాంఛనాలన్నీ పూర్తి చేశాడు. మీరు 5 నిమిషాలు వెయిట్ చేయండి, బయట సెక్షన్ బోర్డు పెడతారు అన్నాడు హర్నాథ్ నవ్వుతూ. చిత్తం అలాగే. 5 నిమిషాల భాగ్యానికి బయట దేనికి, ఇక్కడే వెయిట్ చేయకూడదా అంటూనే నవ్వి బయటకు వచ్చింది. ఫోన్లో యజమానికి వివరించాడు హర్నాథ్. ఇప్పుడే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాను, ఈరోజు మంచిది అన్నాడు హర్నాథ్. అవతల నుంచి గ్రీన్ సిగ్నల్ అందినట్లుంది. ఫోన్ పెట్టేసి టైపిస్ట్కు లెటర్ డిక్టేట్ చేసి ఆవిడ్ని రమ్మనంటూ డేవిడ్కి చెప్పాడు. మరో నిమిషానికి అక్కడికి వచ్చి చేరింది పాటలి. చూడండి మిస్ పాటలి నగరం గారు, మీరీ క్షణం నుండి మా ఆనంద్ అండ్ కంపెనీలో ఉద్యోగినిగా నియమింపబడ్డారు. జీతం వగైరాలన్నీ అపాయింట్మెంట్ లెటర్లో ఉంటాయి, చూసుకోండి అన్నాడు కొంటెగా. నయం పాటలి నగరంతోనే సరిపెట్టారు, పాటలిపుత్రం అనకుండా. మీకింత హ్యూమర్ ఉందని నాకే తెలియదు అంది నవ్వుతూ. అన్ని హ్యూమర్లు అందమైన పిల్లని చూడగానే పుట్టుకొచ్చేస్తాయండి పాటలీదేవి గారు. భోజరాజుని చూస్తేనే చాలు ప్రతివాడు కవిత్వం ఢంకా బజాయించేవాడట. అలాగే పుత్తడి బొమ్మ కళ్ళవిందు చేస్తుంటే కమ్మని కవిత్వం చెప్పలేని మూర్ఖుడుండడు అని నవ్వాడు. మీరీ రోజు నుంచి మా ఇంట్లోనే ఉండమని చెప్పే అదృష్టం కలిగినందుకు సంతోషిస్తున్నానంటూ ముగించాడు హర్నాథ్ చివరికి. ఇక్కడ సాయంత్రం 5 దాకా వర్క్ చేసి ఉద్యోగం ఖాయమని రుజువు చేశాక అప్పుడు ఆలోచిద్దాం. అయినా మీ ఇంట్లో కాక ప్రస్తుతం ఉండేందుకు దారి లేదే అంది నవ్వుతూనే పాటలి. మీ ఉద్యోగానికి ఏమీ ఢోకా లేదు, దానికి నా హామీ. మెనీ థ్యాంక్స్ అంటూ తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది పాటలి. ఆమె మనస్సంతా వరద కృష్ణవేణిలాగా ఉప్పొంగిపోయింది. ఉద్యోగస్తురాలనయ్యానన్న సంతోషం, తన తల్లికి తమ్ముళ్ళకి ఎంత త్వరగా తెలియజేద్దామా అన్న ఆరాటం, ఈ ఉద్యోగం 10 కాలాల పాటు చేసి తమ్ముడు భరత్ని ఎలాగైనా వైద్యుణ్ణి చేయాలన్న తపన అన్నీ కలగాపులగమై ఆమె ఆకలిని చంపేశాయి. అన్నింటికంటే ముఖ్యాతి ముఖ్యం, తనెవరి దగ్గరో కాక తనని ఆకర్షించిన హర్నాథ్ దగ్గరే అసిస్టెంట్గా పనిచేయవలసి రావడం. ఇంకా పాటలి ఆనందానికి పట్టపగ్గా లేకుండా పోయాయి. కనకదుర్గమ్మకి మనసారా నమస్కరించింది. అప్రయత్నంగానే చేతులు జోడించిన ఆమెను చూసి అప్పుడే అక్కడికి వచ్చిన హర్నాథ్ నవ్వుతూ ఎవరికి అంత జోరుగా నమస్కార బాణాలు వదులుతున్నారు అని అడిగాడు. భగవంతుడికి, భగవంతుడి రూపంలో ఉన్న మీకు అంది నవ్వుతూ. స్టాప్ ఇట్, ఇంకా నయం, అంతటితో సరిపెట్టారు. ఆ భగవంతుడే నేనుగా వచ్చి మీకు ఉద్యోగం ఇచ్చానని టప్పున ఓ కొబ్బరికాయ నా నెత్తెర కొట్టి ఓ 5 గ్రాముల కర్పూరం వెలిగించి గంట గణగణ మ్రోగించారు కాదు అన్నాడు నవ్వుతూ. దిక్కు మొక్కు లేక ఉద్యోగం అనేది గగనకుసుమం అయిన సందర్భంలో పిలిచి ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి భగవంతుడి కిందే లెక్క. దేవుడు ఎలా ఉంటాడో మనం చూడలేదు, కానీ జీవనాధారం చూపిస్తూ ఇంత తిండి పెట్టినవారు దేవుడే అనుకోక ఏమనుకుంటారు? ఆ ఎదురు ప్రశ్న వేసింది పాటలి. ఏమనమంటారో తర్వాత ఆలోచించి చెప్తాను, ముందు ఇంటికి వెళ్ళి భోజనం చేసిరా అన్నాడు హర్నాథ్. ఇప్పుడేం భోజనం? ముందు మా అమ్మగారికి లెటర్ రాయాలి, లేదా మేనేజర్ గారు దయతలిస్తే ఓసారి స్వయంగా వెళ్ళి చెప్పొస్తాను. వర్కింగ్ డేస్లో వద్దు పాటలి, శనివారం సాయంత్రం వెళ్ళి సోమవారం ఉదయానికి ఆఫీస్ వేళకందుకో, సెలవులు పెట్టి వెళ్ళడం దేనికి అన్నాడు. నిజమే, శనివారం వెళ్తానులేండి అంది పాటలి. వెరీ గుడ్, అలా చెప్పినట్లు వింటావనే నిన్ను వేసుకుంది. నీ ఆనందం పాడు చేయను గాని మీ అమ్మకి లెటర్ రాసి వెళ్ళి కాస్త అన్నం తినరా అన్నాడు లాలనగా. ఇప్పుడు వెళ్ళాలని లేదు, ప్లీజ్ ఏమనుకోకండి అంది పాటలి. హర్నాథ్ క్షణమాగి పోనీ ఏదైనా టిఫిన్ తెప్పించుకో, డేవిడ్ని తెమ్మంటే తెస్తాడు అని అవతలికి వెళ్ళిపోయాడు.
అతడక్కడ రూపాయి నోటు పెట్టి వెళ్ళిపోవడం గమనించింది పాటలి. పేదవారు పేదవారికే సహాయం చేసుకుంటారు, ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా. కానీ గొప్పవారు మాత్రం చచ్చినా ముందుకు రారు. అందుకు పెద్ద ఉదాహరణ గోవర్ధన్ రావే. ఉద్యోగం ఇస్తాను రమ్మని స్వయంగా లెటర్ రాసి లేదు పొమ్మని పెళ్ళాం చేత చెప్పించి రాకపోకలు కూడా వేస్ట్ చేశాడు అంది అనుకుంది మంటగా. ఛీ, ఇలాంటి భార్యా విధేయులు ఎవరిని ఉద్ధరించరు, పెళ్ళాని తప్ప అనుకుంది కసిగా. ఉద్యోగంలో చేరినట్టు పాటలి నుంచి ఉత్తరం అందగానే ఆనంద బాష్పాలు రాల్చింది సంగీత. అమ్మా జగన్మంగళ, పాటలికి ఏ కొరత రాకుండా, నాలా మోసపోకుండా, జీవితం నాశనం చేసుకోకుండా ఓ కంట కనిపెట్టి ఉండు. ఈ ఉద్యోగం అనేది ఆ నాడు నా జీవిత గమనాన్నే మార్చి దుఃఖపూరితం చేసింది. అలాంటి పొరపాట్లు పాటలి భవిష్యత్తులో జరగకుండా ఎక్కడికక్కడే వెన్నుదట్టి మేల్కొలుపుతూ ఉండు అనుకుంటూ కన్నీళ్లతోనే నమస్కరించిందా దేవికి. వయసులో ఉన్న పిల్లని చూడగానే దూరంగా ఉంచక తప్పనిసరి పరిస్థితికి చింతిస్తూనే ఉన్న ఆ రాత్రి మాగన్నుగా గడిపింది సంగీత. బీకాం పాస్ అయిన దగ్గర నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు సమీర్. ఆశ్చర్యం ఏమిటంటే భారత్ ఎంట్రన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. దాంతో బుర్ర గిరగిరా తిరిగినట్లయింది సంగీతకి. ఈ పిల్లలకి తోచదు, చెబితే వినరు, మోయలేని బరువులన్నీ నెత్తికెత్తుకుంటే ఎక్కడ చావను అనుకుంది బాధగా. పాస్ అయ్యాక భరత్ని ఎంబీబీఎస్ చదివించాలని అందరికీ పట్టుకుంది. కానీ డబ్బు దొరికే మార్గం కనిపించదు. నేను నా జీతం దాచిందంతా పంపిస్తాను, ఏదో విధంగా చేర్చు అని రాసింది పాటలి. సమీర్ తన బెస్ట్ ఫ్రెండ్ నాన్నగారి ద్వారా ఆయన పలుకుబడి ఉపయోగించి భరత్ని సాహసించి మెడిసిన్లో చేర్పించడంతో భరత్ జీవితం మలుపు తిరిగిందని చెప్పొచ్చు. కాత్యాయిని సికింద్రాబాద్లో ఉంది. దానికి రాజధాని నగరాన్ని సగం కొనగలంత శక్తి ఉంది. సమీర్ని అక్కడికి పంపు అంది గాయత్రి సంగీతతో. చివరికి అంతకంటే మార్గం కనిపించక అడ్రస్ ఇచ్చి అక్కడికి పంపింది సమీర్ని. నెహ్రూ నగర్లో ఉన్న కాత్యాయిని ఇల్లు చేరేసరికి గడియారం 7:30 చూపిస్తోంది. కాత్యాయినికి ముందే లెటర్ రాసినట్టుంది గాయత్రి. ఆమె అందమైన తన బిల్డింగ్లోంచి ఓ కంట గమనిస్తూనే ఉంది. గేట్లోంచి ఎవరొస్తారా అన్నట్టు. సమీర్ని చూస్తూనే పైనుంచి కిందికి దిగొచ్చింది. కాస్త నలుపనిపించిన కళకళలాడే ముఖంతో పొడవు లావు సమానంగా ఉన్న ఆమె గంభీర విగ్రహాన్ని చూడగానే వినయంగా నమస్కరించి జేబులోంచి సంగీత రాసిచ్చిన కాగితం చూపించాడు. అది చూడగానే ఆమె ముఖం మతాబాలా వెలిగిపోయింది. రా సమీర్, నేను నీకోసమే 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అంది నవ్వుతూ. సమీర్ ఆమె ఆప్యాయతకి ముగ్ధుడయ్యాడు. ఆ ఇంటిని చూస్తుంటేనే ఆమె ఎంత ఐశ్వర్యవంతురాలో తెలుస్తోంది. అంత ధనవంతురాలితో ఇంత అపేక్ష, అభిమానం దాగి ఉన్నాయా అనుకుంటూ ఆమె చూపించిన గదిలోకి బ్రీఫ్ కేస్తో ప్రవేశించాడు. అన్నమ్మ, కాఫీ తీసుకురా అంటూ కేక పెట్టి అతని వెనకే గదిలోకొచ్చి కుర్చీలో కూర్చుంటూ, అమ్మ, మీ అక్క, తమ్ముడు అంతా బాగున్నారా సమీర్ అని అడిగింది కాత్యాయిని. అంతా బాగానే ఉన్నారండి. మా అక్కయ్య ఆనంద్ అండ్ కంపెనీలో విజయవాడలో పనిచేస్తోంది. మా తమ్ముడు భరత్ మెడిసిన్ చదువుతానంటూ గొడవ చేస్తే ముందు చేర్చడానికి నానా అవస్థ పడ్డాం అంటూ తనెన్ని కష్టాలు పడ్డాడో వివరించసాగాడు. అంతా శ్రద్ధగా విన్న కాత్యాయిని, ఏదో కష్టపడినా ఫలితం దక్కాలి బాబు. ఆ అబ్బాయి చదువుకొని అభివృద్ధిలోకి వస్తే మనకి కావాల్సిందేముంది అంటూ అన్నమ్మ రావడం చూసి టిఫిన్ తీసుకో బాబు అంది ఆప్యాయంగా. అతని ముందు టిఫిన్ ప్లేటు, మంచినీళ్ళ గ్లాసు ఉంచి కాఫీ తేవడానికి లోపలికి వెళ్ళిపోయింది అన్నమ్మ. మొహమాటంగానే తీసుకున్నాడు సమీర్. దగ్గర కూర్చుని అతను తినే వరకు ఉండి కాఫీ తాగాక అప్పుడు అవతలకు వెళ్ళింది కాత్యాయిని. ఆ ఇల్లు, ఆ వైభవం చూస్తుంటే ఆమె ఎదురుగా కూర్చొని దానికి తనకి ఎక్కడ అర్హత ఉంది అని పదే పదే అనుకోసాగాడు సమీర్. గదులు, అలంకరణ ఆమె కళాభిరుచికి తార్కాణాలు అనుకున్నాడు మనసులో. స్నానం చేసిరా సమీర్ అంటూ అటుగా వచ్చినప్పుడు చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది కాత్యాయిని. సమీర్ స్నానం చేసి వచ్చేసరికి కాత్యాయిని టాయిలెట్ అయి సిద్ధంగా ఉంది. ఓ క్షణం ఆమెనే చూశాడు సమీర్. ఖరీదైన చీర, చెవులకి రవ్వల దుద్దులు, మెడలో పచ్చలహారం, ఎడమ చేతికి గోల్డ్ రిస్ట్ వాచి, కుడి చేతికి 10 బంగారు గాజులు, అంతా బంగారపు తొడుగులో ఉన్నట్లుంది. నాతో రా సమీర్ అంటూ ముందుకు దారి తీసింది. వెంటనే బయలుదేరాడు సమీర్. ఆమెతో కారులో బయలుదేరాడు. జేమ్స్ స్ట్రీట్లో ఉన్న తన ఆఫీస్ ముందు కారు ఆపింది కాత్యాయిని. కాత్య అండ్ కంపెనీ బోర్డు చూస్తూ ఆమె వెనకే దిగాడు. పెద్ద ఆఫీస్ బిల్డింగ్. అందులో వంచిన తలెత్తకుండా చకచకా పనిచేసే యువకులు అంతా మిలిటరీ డిసిప్లిన్తో కనిపించారు. అంతా కాత్యాయిని చూస్తూనే విష్ చేశారు.
అందరినీ చిరునవ్వు ముఖంతో చూస్తూ తిన్నగా గదిలోకి వెళ్ళిపోయింది. సమీర్ ఆమె ఎదురుగా కూర్చున్నాడు కుర్చీలో. ఆమె వచ్చిన 10 సెకండ్లలో 9 పుస్తకాలు తీసుకొచ్చి ఆమె ముందు పెట్టి వెళ్ళిపోయాడు అటెండర్. అవన్నీ ఆమె 5 నిమిషాల్లో పరిశీలించి పక్కన పెట్టడం చూసి మనసులో ఆశ్చర్యపోయాడు సమీర్. ఈవిడ చాలా క్విక్, ఈవిడ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా జెట్ స్పీడ్లో పనిచేస్తారల్లే ఉంది అనుకుంటూ ఆమె పనిచేసే చేయించుకునే తీరు పరిశీలించసాగాడు సమీర్. మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని క్షుణ్ణంగా చూసి ఒక్కొక్క గదిలో ఉన్న ఒక్కో సెక్షన్ని గురించి సమీర్కి వివరించి 12:30 అయ్యేసరికి తిరిగి ఇంటికి తీసుకొచ్చింది కాత్యాయిని. ఈ పూట నువ్వు ఫుల్గా రెస్ట్ తీసుకో అంది నవ్వుతూ. మళ్ళీ మీరెన్నింటికి వస్తారు? ఈవినింగ్ 6. అన్నమ్మా, అందరికీ అన్నం వడ్డించు అని గదిలోంచే అరిచింది. సమీర్ డ్రెస్ మార్చుకుని గది బయటకు వచ్చేసరికి యువతలకు వచ్చిన కాత్యాయిని కమిన్ అంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో వచ్చి కూర్చున్నాడు సమీర్. మరో 2 కంచాలు చూసి ఇవి ఎవరికా అన్నట్టు చూడసాగాడు సమీర్ ఆశ్చర్యంగా. మరో 2 నిమిషాలకి లావుగా మొరటుగా ఎర్రబారిన కళ్ళతో ఓ 50 ఏళ్ల వ్యక్తి వచ్చి ఓ కంచం ముందు కూర్చుంటూ, కాత్యా, ఎవరితను అని అడిగాడు. మాటలు తడబడుతున్న అతన్ని చూసి మద్యపాన నిషేధం అంటూ ఎందుకు పెట్టవలసి వచ్చిందో బాగా అర్థమైంది అనుకున్నాడు సమీర్. ఈ అబ్బాయి నా స్నేహితురాలు సంగీత కొడుకు అని. సమీర్, ఈయన మా శ్రీవారు శ్రీ భీమేశ్వరం గారు అంది పరిచయం చేస్తూ. కలుపుకోబోతున్న వాడల్లా ఆగి నమస్కారం చేశాడు సమీర్. అది గమనించిన భీమేశ్వరం, వెరీ గుడ్ బాయ్, నువ్వు బాగా పైకొస్తావు అన్నాడు నవ్వుతూ. ఎందుకని డాడీ? పక్కన ఓ కోయిల కంఠం వినిపించి ఉలిక్కిపడి చూశాడు. మరో కంచం ముందు అన్నమ్మ సాయంతో వచ్చి కూర్చుంటున్న ఓ 18 ఏళ్ల అమ్మాయిని చూసి తెల్లబోయాడు. గులాబీ రంగు శరీర ఛాయ, చక్కని అంగసౌష్ఠవం, మోకాళ్ల వరకు ఉన్న జడ, కమ్మని కంఠం, అన్నీ గొప్పగా ఉన్న కళ్లకు ఉన్న నల్ల గాగుల్స్ చూసి బ్లైండ్ గర్ల్ అని వెంటనే గ్రహించాడు. అంతేనా? ఆమె కాత్యాయనీదేవి కుమారీమణి అని కూడా గ్రహించాడు. ఇది మా అమ్మాయి సువర్ణ అంటూ పరిచయం చేసింది కాత్యాయని. మీ అమ్మ ఫ్రెండ్ కొడుకొచ్చాడే తల్లి, అతన్ని చూస్తుంటేనే నాకు కడుపు సగం నిండింది. బహుశా మీ అమ్మకు పూర్తిగా నిండిపోయి ఉంటుంది, అందుకే అలా అన్నం కెలుకుతోంది, తినడం లేదు అంటూ చమత్కరించాడు భీమేశ్వరం. ఆ మాటకి సువర్ణ పక్కున నవ్వింది. నవ్వినప్పుడు సొట్టలు పడిన ఆమె బుగ్గలని మైమర్చి చూశాడు సమీర్. అందం, ఐశ్వర్యం, తల్లి తండ్రి దేనికి లోట్లేని సువర్ణకి అన్నింటినీ చూసి ఆనందించడానికి నేత్రాలు లేవు. దేవుడెంత స్వార్థపరుడు, మరెక్కడా ఉండడు. అన్నీ ఇస్తే తనని ఎక్కడ మర్చిపోతారోనని తెగ హడలు. ఈ పిచ్చి మానవులేమో పూర్వజన్మలో చేసుకున్న కర్మం అంటూ సర్దుకుంటూ రోజులు వెళ్లదీస్తుంటారు. కానీ నిజం ఆలోచిస్తే ఇలాంటి తలతిక్క పనులన్నీ భగవంతుడు కావాలని చేసేవే అనుకున్నాడు సమీర్ క్రోధంతో. తిను సమీర్, ఏమిటి ఆలోచిస్తున్నావు ఇంకా అని అడిగింది కాత్యాయిని ఆశ్చర్యంగా. ఏమీ లేదు అని ఆగి, మీ అమ్మాయి అన్నం కలుపుకుంటుంటే అదే పనిగా చూడాలనిపిస్తోంది. సన్నగా పొడవుగా అందమైన వేళ్లతో ఆమె కలుపుకుంటూ ఉంటే చూడముచ్చటగా ఉండి అదే చూస్తున్నాను. అబ్బా, ఎంత చక్కని వేళ్ళు అన్నాడు మురిపెంగా. ఆ మాటకి క్షణం ఆశ్చర్యపడి కూతురు కలుపుకుంటుంటే అటే చూశారు కాత్యాయిని భీమేశ్వరంలు. నిజమే, అందంగానే అనిపించింది. 5 ఏళ్లు వచ్చే వరకు సువర్ణకి తనే కలిపి పెట్టింది. ఇప్పుడు సువర్ణ వయసు 18 ఏళ్ళు. ఈ 13 ఏళ్ల నుంచి తామెదురుగా కూర్చుని రోజు తింటూనే ఉన్నా తమకి కనిపించని అందం సమీర్కి క్షణంలో కనిపించిందంటే మనిషిలోని కళా హృదయమే తప్ప ఇతరులకు ఎలా కనిపిస్తుంది? అందచందాలను ఏ కోణం నుంచైనా చూసి ఆనందించగల హృదయం అందరికీ ఉంటుందా? కాత్యాయిని సమీర్ కేసి మక్కువగా చూసింది. మీ అమ్మాయికి వయోలిన్ నేర్పించండి, చాలా త్వరగా పైకొచ్చి మహా విద్వాంసురాలవుతుంది అన్నాడు సమీర్. వయోలినా అంది ఆశ్చర్యంగా. అవును, సన్నని నాజూకు వెళ్ళున్న మీ అమ్మాయి లాంటి అమ్మాయి ఫిడేల్ నేర్చుకుంటే గంధర్వులే దిగొస్తారు అన్నాడు హృదయపూర్వకంగా నవ్వుతూ. దానికేం వస్తుంది బాబు అంది భారంగా కాత్యాయిని. భలే వారే, నేర్పిస్తే ఎందుకు రాదు? వయోలిన్ వాద్యనిధి శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు కూడా అందులే. అయితేనేం, ఈనాటికి వారి కథన కుతూహల రాగంలో రఘువంశ సుధాంబుది చంద్రశ్రీ రికార్డొస్తే అట్టే నిలిచిపోతాను నేను అన్నాడు భావావేశం ఉరకలు వేస్తుండగా సమీర్. తింటున్న అన్నం బదిలి అట్టే ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో
సమీర్నే చూడసాగారు కాత్యాయని, భీమేశ్వరం గారు. సువర్ణ కూడా చూసేందుకు నేత్రాలు లేకపోయినా ఆమె మొహాన్ని బట్టి ఆశ్చర్యపోతున్నట్లు గమనించవచ్చు. చదువు అందరూ నేర్చుకుంటారు, రాకపోయినా డబ్బు ముడుపు చెల్లించైనా పరీక్షలు పాస్ అయిపోతూ ఉంటారు. కానీ సంగీతం అలా కాదు. అది గాంధర్వ విద్య. అందరికీ రాదు, రాలేదు, దానికోసం తపస్సు చేస్తుండాలి. మీకేమిటి లోటు? ఏ మేస్టార్నైనా పెట్టి ఇంటికి రప్పించి నేర్పించొచ్చు కదా. దానివల్ల ఓ విద్వాంసునికి సాయం చేసినట్టు కూడా ఉంటుంది అన్నాడు సమీర్. నాకంత ఓపిక ఎక్కడిది బాబు, ఆయన పట్టించుకోరు. నాకు ఆ బిజినెస్ చూసుకోవడానికే ఎక్కడ టైము సరిపోవడం లేదు. ఇవన్నీ తిరిగి ఎక్కడ పిలిపించను. అదీగాక నాకు ఈ సంగీతం మీద అంత సదుపాయం లేకపోవడం కూడా ఒక కారణమేననుకో అంది కాత్యాయిని. సమీర్ మాట్లాడకుండా భోజనం చేయసాగాడు. సమీర్ గారు, మీరు చెప్పాక నాకు కూడా సంగీతం నేర్చుకోవాలనిపిస్తోందమ్మా అంది సువర్ణ హఠాత్తుగా. నేర్చుకో తల్లి అన్నాడు భీమేశ్వరం వెంటనే అందుకుంటూ. అయితే మేస్టార్ని ఎక్కడైనా కుదుర్చు అంది కాత్యాయిని. సంగీత కళాశాల వయోలిన్ విద్వాంసులని ఎవరినన్నానో, పోనీ ఏ రేడియో నిలయ వయోలిన్ విద్వాంసుడినో రిటైర్ అయిన వాళ్ళెవరినైనా సరే మనం కుదుర్చుకుంటే బాగుంటుంది. రోజు కారు పంపించి ఇంటికి పిలిపించి మళ్ళీ కారులో దింపొస్తుంటే ఆయన హైదరాబాద్లో ఉన్న మనకి కన్వీనియంట్గా ఉంటుంది అని సలహా ఇచ్చాడు సమీర్. సరే అలాగే చూద్దాం అంటూ భోజనం ముగించి లేచింది కాత్యాయిని. సమీర్ కూడా భోజనం చేయటం పూర్తి అయింది కనుక తన గదిలోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని పడుకున్నాడు. వెంటనే అతనికి నిద్ర పట్టింది కూడా. ఎవరి గదుల్లోకి వారు వెళ్ళినా సమీర్ మాటలే గింగురు మనసాగాయి. కాత్యాయనికి, భీమేశ్వరంకి, సువర్ణకి కూడా. మొత్తానికి సమీర్ రాక తమ కుటుంబంలో ఏదో మలుపు తిరగడానికి నాందీలా ఉంది. అతనన్నట్టు సువర్ణకి వయోలిన్ నేర్పించి చూడాలి. అంతగా రాకపోతే అప్పుడే మానేయొచ్చు. ప్రయత్నిస్తే సరి, నష్టమేముంది? మనిషికి ఏ వ్యాపకం లేకపోతే పొద్దెలా గడుస్తుంది? లేని కళ్ళకు తోడు ఉన్న మతి కూడా పోయిందంటే ఇంకా దాని పని చెప్పక్కర్లేదు అనుకుంటూ చివరికి 1వ తారీఖు కల్లా సంగీతం మాస్టర్ని కుదిర్చి తీరాలన్న గట్టి నిర్ణయానికి వచ్చింది కాత్యాయిని. పాటలి విజయవాడలో ఉద్యోగంలో స్థిరపడింది. భరత్ మెడిసిన్ చదువుతూ గుంటూరులో ఉన్నాడు. సమీర్ సికింద్రాబాద్లో ఉన్నాడు. చివరికి బందర్లో ఒంటరిగా మిగిలింది సంగీత. తను పాటల దగ్గర ఉంటే అటు భరత్కి ఇటు సమీర్కి దగ్గరగా ఉండొచ్చు అని అనుకున్నా తనకి తిండి పెట్టి ఆదుకున్న ఈ టీచర్ ఉద్యోగాన్ని వదులుకోవాలని లేదు. ఇంకా 16 ఏళ్ల సర్వీస్ ఉంది. ఇప్పుడు తను సెకండ్ హెచ్ఎంగా పనిచేస్తోంది. సీనియారిటీ ఉంది. మరో 4 ఏళ్లలో హెచ్ఎం రిటైర్ అవుతే తనే హెడ్ మిస్ట్రెస్ కాగలదు. అప్పుడు జీతము పెరుగుతుంది. అలాంటి ఉద్యోగం వదలాలని బొత్తిగా లేకపోవడంతో ఆ బందర్లోనే ఉండిపోయింది సంగీత. అవకాశం ఉన్నప్పుడు ఆర్జన మానుకోవడం దేనికి? మిస్ పాటలీదేవి ఈరోజు మన యజమాని గారు వస్తారట అని అన్నాడు హర్నాథ్ పాటలి రిజిస్టర్లో సంతకం చేస్తుంటే. అలాగా, ఇన్నాళ్ళేమయ్యాడట అంది ఆశ్చర్యంగా. తను చేరి 6 నెలలు. ఈ 6 నెలల నుంచి ఒక్కసారి కూడా రాలేదు. ఆయనకి పక్షవాతం వచ్చింది. పాపం ఇప్పుడిప్పుడే కాస్త రికవర్ అయ్యారు అన్నాడు సానుభూతిగా. అలాగా అనుకుంటూ తన సీట్లోకి వెళ్ళిపోయింది. సరిగ్గా 11 గంటలకి కారులో వచ్చాడు. ఆయన్ని తనే స్వయంగా లోపలికి తీసుకువెళ్ళాడు హర్నాథ్. లావుగా, భారీ శరీరం, బట్టతల, 50-54 మధ్యలో ఉండే వయస్సు. ఆయన్ని పక్క నుంచి చూసి మళ్ళీ పనిలో నిమగ్నమైంది పాటలి. మరో 10 నిమిషాలకి లోపల నుంచి కబురొచ్చింది. పాటలి పుస్తకం మూసేసి లోపలికొస్తూనే ఆయన్ని చూసి నమస్కరించింది. ఎడమ చెయ్యి ఇంకా స్వాధీనంలోకి రాలేదని తెలుస్తూనే ఉంది. ఈవిడే ఆ రోజున నేను అపాయింట్ చేసుకున్న అమ్మాయి అన్నాడు హర్నాథ్. ఆయన ఓసారి పాటలి కేసు చూసి నీ పేరేమిటమ్మా అని అడిగాడు. పాటలినా అంటూ ఆశ్చర్యపోయినట్లు చూసి ఏ ఊరు నుంచి వచ్చావు? బందర్ నుంచి. మీ నాన్నగారు ఏం చేస్తారు? నాకే నాన్నగారు లేరు. ఆయన సానుభూతిగా చూశాడు. ఇంకేం ప్రశ్నలు వేయకుండా హర్నాథ్కేవో సూచనలు ఇచ్చి అందరినీ ఓసారి పలకరించి మళ్ళీ కారులో వెళ్ళిపోయాడు. ఇంతకీ ఈయనేనా ఆనందరావు గారు అంది ఆశ్చర్యంగా పాటలి. అవును, ఏం అలా ఆశ్చర్యపోతున్నావు? ఏమీ లేదు, మరీ ఏదో దిగాల్పడి ఉంటేనో. కంపెనీ ఇంత లాభాల్లో నడుస్తూ ఉంటే అంత ఏడుపు ముఖం దేనికని అంటూ కిలకిలా నవ్వింది. పోనిద్దు, ఏవో ఫ్యామిలీ అఫైర్స్ అయ్యుంటాయి. గొప్పవాళ్ళకెప్పుడు కుటుంబ సౌఖ్యం ఉండదు. అవును, పాపం హర్నాథ్ గారు ఏం చెప్పినా అక్షరలక్షలు చేసే మాటలే చెప్తుంటారు కొంటెగా అంది పాటలి. మరే ఇచ్చే నాదురే కనిపించడం లేదు కానీ అంటూ నవ్వి తన సీట్లోకి వెళ్ళిపోయాడు హర్నాథ్.
తను విజయవాడలో ఇన్ని రోజుల నుంచి ఉద్యోగం చేస్తోంది. వీలైనప్పుడల్లా గాయత్రితో సినిమాలకి, షికార్లకి, గుడికి అన్నింటికీ వెళ్తూనే ఉంది. కానీ తన తండ్రి రూపురేఖలు ఎక్కడా కనిపించలేదు. అతగాడు ఉన్నాడా లేదా, ఉన్నా లేకపోయినా తల్లి మాత్రం ఉన్నట్టుగానే భావించుకుంటుంది. అమ్మ, బెజవాడలో నువ్వు నాన్న కాపురం ఉన్న వీధి ఎక్కడమ్మా అని అడిగిందోసారి తల్లిని. ఎందుకు తల్లి అవన్నీ, ఎంక్వైరీ చేయడానికా అంది సంగీత ఇష్టంగానే. ఊరికే చూసొచ్చినంత మాత్రాన కొంప మునుగుతుందా అమ్మా? పాటలి కోపాన్ని చూసి మెల్లగా చెప్పింది సంగీత. ఆ ఇంటిని ఆ సందులో గుర్తుపట్టగలిగింది తను. స్కూల్కి వెళ్తూ ఆనాడు తండ్రిని చూసిన తను, తమ్ముడు వెళ్ళిన ఆ ఇంటి కోసం ఓ పూట వెతికి కనిపెట్టినా ఆ ఇంట్లో తండ్రి లేడు. మోహన్ రావు గారు ఇక్కడ లేరా అని ఆ సందులో అడిగితే అంతా తెలియదని అన్నారు. దాంతో ప్రారంభించిన పరిశోధన పురిటిలో సంధి కొట్టినట్లయి చాలా నిరాశపడింది పాటలి. ఆ విషయమే తమ్ముడికి రాసింది. పోనీలే అక్క, ఇన్నాళ్ళ నుంచి తండ్రి ముఖం చూశామా, ఇప్పుడు అనుకోవడానికి బతికి ఉంటే రక్త సంబంధం ఏదో నాడు కనిపించకుండా చెయ్యదు. మనకి ఆయన గారికి గోలెందుకు, ఆయన గారి ఆలోచనలెందుకు, మన భరత్గాడి చదువు సంగతి ముఖ్యం అంటూ రాసిన తమ్ముడి ఉత్తరం చదివి, మరే వీరాంజనేయుడే తోకముడిస్తే మధ్య నాకేమిటి బాధ అనుకుంటూ నవ్వుకుని ఆ మాట మర్చిపోయింది పాటలి. అయినా ఇప్పుడామె మనసంతా హర్నాథ్ మోహన రూపం ఆక్రమించుకుంటే తండ్రి సంగతే కావాల్సి వచ్చిందా? పైగా ప్రతి దానికి వెనక నుంచి తల్లి భయం ఒకటి. అది చూశాక పోనిద్దు, కనబడని తండ్రి కోసం కన్న తల్లిని ఏడ్పించడం దేనికి అని తనలో తను తర్కించుకొని ఆ ప్రయత్నం విరమించుకుంది. గాయత్రి ఇల్లు 3 గదులున్న వాటా, అందులోనే ఓ నెల ఉన్న విడిగా గది తీసుకుని వెళ్ళిపోయింది పాటలి. ఇల్లు ఆసందులోనే. పాపం గాయత్రే ఆ గది ఇప్పించింది. తల్లికి పంపవలసిందేమీ లేదు కనుక తను పొదుపుగా వాడుకొని మిగిలిందంతా బ్యాంకులో వేయసాగింది పాటలి. సంగీత కూడా ఎవరి పొట్ట వాళ్ళు పోసుకుంటూ వెళ్ళిపోవడంతో తనొక్కతే గనక ఆఖరి కొడుకు చదువు కోసం పైసా కూడబెట్టసాగింది. 3 వైపుల నుంచి డబ్బు నెలనెలా నిలవేయడంతో భరత్ డాక్టర్ అయి తీరగలడన్న ధీమా ఏర్పడింది. అందుకే మనిషికి ఉన్నది పుష్టి, గొడ్డుకు తిన్నది పుష్టి అని సామెత. కథ కొనసాగుతుంది. ఏందా